అందరూ చేతులు జోడించి నమస్కరించుకొని ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరకిషే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. తిరగద్దు, కూర్చోబెట్టండి. ఒకసారి ఒక మూల కూర్చోబెట్టండి. ఆ పక్కన అక్కడ కూర్చోబెట్టాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం శ్రీ జగన్నాథాయ తే నమః. జగన్నాథ్ బలదేవ్ సుభద్రమాయకి జయ. ఇట్లా జగన్నాథ స్వామికి జయ చెప్పుకుంటూ అందరూ వెళ్ళి మంచిగా దర్శనం చేసుకుంటున్నారు. జగన్నాథ స్వామి మంచి దర్శనం అయిందా? బాగా మంచి దర్శనం అయిందా? గుర్తుండిపోయే దర్శనం అయిందా? గుర్తుండాలి. ఏమి గుర్తుండేదానికే కొన్నిసార్లు మన యొక్క యాత్రలో తపస్సు అనేది వస్తుంది. ఆ తపస్సు ఏం చేసిందంటే, అబ్బా ఆ రోజు యాత్ర మర్చిపోలేము స్వామి ఆ రోజు అనేసాను. అది గుర్తుండాలి. అయితే ఆ గుర్తుండాల్సింది ఏంటంటే ఆ పడిన కష్టాన్ని కాదు, ఆ కష్టంలో చూసిన భగవంతుడు. అలా సంవత్సరం అంతా కూడా జగన్నాథ స్వామి భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకుంటారు. కానీ ఒక 15 రోజులు చేసుకోలేరు దర్శనం. ఎందుకంటే భగవంతుడికి స్నానయాత్ర అనేది జరుగుతుంది అక్షయ తృతీయ రోజు. అక్షయ తృతీయ రోజున స్వామికి స్నానయాత్ర జరుగుతుంది.
ఇప్పుడు స్నానయాత్రలో బాగా స్నానం చేసేస్తాడు. అంటే సంవత్సరానికి ఒకసారి బయటకు అవకాశం కదా, దొరికిందే ఛాన్స్ అనుకున్నాడేమో. మెయిన్ మూల విరట ఈ ఉత్సవమూర్తులకి అభిషేకం ఉంటుంది మామూలుగా. మూల విరాటకి ప్రతిరోజు చేయరు కదా. ఇప్పుడు మన రాధాగోవింద్ కూడా అంతే, అవునా? ఉత్సవమూర్తులు ప్రతిరోజు అభిషేకం ఉంటుంది. కానీ మూలవర్లకి ఎప్పుడో ఒకసారి, 5 సంవత్సరాలకు ఒకసారి, 12 సంవత్సరాలకు ఒకసారి విగ్రహ ప్రతిష్ఠ రోజున అలా జరుగుతుంది. ఆ మూలవర్లో జగన్నాథ స్వామికి స్నానయాత్ర. అందుకని ఆ స్నానయాత్రలో బాగా స్నానం చేస్తారు స్వామి. బాగా అంటే బాగా స్నానం చేసిన తర్వాత బాగా ఎక్కువసేపు స్నానం చేసి ఎక్కువసేపు నీళ్ళలో తడిస్తే ఏమవుతుంది? జలుబు చేస్తుంది, తర్వాత తలనొప్పి వస్తుంది, తర్వాత జ్వరం వస్తుంది. అయిపోయింది. జగన్నాథ స్వామి బాగా స్నానం చేశారు, ఆయనకి జలుబు, జ్వరం, తలనొప్పి అన్నీ వచ్చేసింది. అన్నీ వచ్చేసరికి ఇంకేమి, ఇప్పుడు జలుబు, జ్వరం, తలనొప్పి వస్తే ఏం చేస్తావు? ఇంక బయటికి ఎవరికి దగ్గర రావు కదా, బయట ఎక్కడికి రావు, ఎవరిని కలవు, ఇంట్లోనే ఉండిపోతావు. బయటికి ఎక్కడికి వెళ్తావు? ఉద్యోగానికి, వ్యాపారానికి, ఆఫీస్కి ఏమి వెళ్ళావు. అలా స్వామి ఏంటంటే, ఇంకా నాకు జ్వరం వచ్చింది, నేను ఈ జ్వరం తగ్గిందాక ఇంక నేను ఎవరికి దర్శనం ఇవ్వను. ఎందుకంటే నాకు జ్వరం వచ్చినప్పుడు ఇంటి నుంచి బయటికి రావు కదా. అప్పుడు ఎవరైనా వస్తారంటే చూడడానికి తర్వాత రమ్మనంటాం. అట్లా జగన్నాథ స్వామికి జ్వరం వచ్చేసింది. ఇంకా జ్వరం రాగానే ఆయన దగ్గర ఉండే పాండాలు, పూజారులు ఊరుకుంటారా? అయ్యో మా జగన్నాథ స్వామి జ్వరం వచ్చేసింది అని చెప్పేసి మూసేయండి రా తలుపులు అని చెప్పి గుడి తలుపులు మూసేస్తారు. మూసేసిన తర్వాత ఇంకా ఈ 15 రోజులు ఆ జ్వరం మామూలు జ్వరం కాదు, అది తొందరగా తగ్గదు. అది 15 రోజుల దాకా తగ్గదు అనమాట. ఆ 15 రోజులు ఏం చేస్తారు వాళ్ళు? జగన్నాథ స్వామికి లోపలే ఉండి ఏవో ఆ కషాయాలంట, ఏమి రకరకాలైనటువంటివన్నీ కూడా తయారు చేసి, పొడులంట, ఏవేవో తయారు చేసి జగన్నాథ స్వామికి పెట్టి తలకి పెద్ద గుడ్డ కట్టి, జగన్నాథ స్వామి తలకి, ఆయన తలకి తలనొప్పి వచ్చింది చూడండి. తలనొప్పి రాకేం చేస్తుందిలే, ఇలాంటి జీవులందరినీ వేసుకొని తిరుగుతున్నాడు కదా, భరిస్తున్నాడు. అట్లా భగవంతుడికి తలనొప్పి వచ్చింది. భగవంతుడికి తలనొప్పి అంటే ఏం చెప్తారు? ఎప్పుడు కూడా బృందావనంలో కృష్ణుడికి తలనొప్పి వచ్చింది, ఆయనకు ఒకసారి తలనొప్పి వచ్చింది. ఇక్కడ జగన్నాథ స్వామికి ప్రతి సంవత్సరం తలనొప్పి వస్తుంది. కృష్ణుడికి ఒకసారి తలనొప్పి వచ్చింది. వచ్చినప్పుడు ఎప్పుడు ఏం చేశాడు? ఆ తలనొప్పి రాగానే ఏం చేశాడంటే, ఈ తలనొప్పి వచ్చింది, ఈ వచ్చిన తలనొప్పిని ఉపయోగించాలనుకున్నాడు. ఆయన ఉపయోగించాలనుకోగానే ఆయన సంకల్ప మాత్రం చేతనే అక్కడ ఒక భక్తుడు వచ్చాడు. ఎవరు? నారాయణ నారదముని స్వామి ఏమిటంటే, తలనొప్పిగా ఉంది నారద. అయ్యో, లోకాల్లో అందరూ తలనొప్పులు తొలగించేది మీరు, మీకు తలనొప్పి ఏంటి స్వామి చెప్పండి. ఈ తలనొప్పి తగ్గాల, చాలా కష్టంగా ఉంది తలనొప్పి, భరించలేకపోతున్నా. ఆ తలనొప్పి తగ్గడానికి ఏం చేయాలి చెప్పండి, ఏ మూలికలు తేవాలి, ఏ ఔషధాలు చేయాలి, ఇప్పుడే చేస్తాను. అవసరమైతే ధన్వంతరి అవతారమే మీరు పిలుచుకొచ్చేస్తాను. అవన్నీ కాదు కావాల్సింది. ఈ తలనొప్పి తగ్గాలంటే ఎవరన్నా నా నామం జపం చేసి నాకు భక్తి చేసే భక్తులు ఉంటారు కదా, వాళ్ళ పాదధూళి ఎవరన్నా తెచ్చిస్తే ఆ పాదధూళి తలకి రాసుకుంటే తగ్గిపోతుంది. అదంటే హార్ట్ అటాక్, హార్ట్ స్ట్రోక్లు అంటారు కదా, అవన్నీ నారదమునికి ఒకేసారి అట్లా వచ్చేసింది. ఒక్కసారిగా దిగ్భ్రాంతి అయిపోయాడు. భక్తులు పాదధూళి మీ నుదుటికి రాసుకుంటే తగ్గుతుందా? అదేం తలనొప్పి అది ఏదో తలనొప్పి వచ్చిందిలే, దాన్ని ఎందుకు తిడతావు, నువ్వు పోయి భక్తుల పాదధూళి తీసుకురా అని చెప్పాను. అంటే సరే స్వామి నేను ఇప్పుడే బయలుదేరుతాను. ఏంటి ఎక్కడికి? భక్తులు పాదధూళి అన్నారు కదా. అంటే నువ్వు భక్తుడు కదా, బాలేవాళ్ళు ఇంకేమన్నా ఉందా? నేను పోయి ఇదే చెప్తారు చూడండి, వెళ్ళి నేను నిప్పుల గుండలో పడమని చెప్తున్నారు మీరు, నా పాదధూళి మీకు ఇవ్వడమా? నేను ఇంక భక్తులను అడిగి వస్తానని చెప్పేసాను. సరిపోయి అడిగిరా అని చెప్పి అంటే ఆయనకి తెలిసినటువంటి సృష్టిలో ఆయనకి తెలిసిన భక్తులందరినీ అడిగాడు ఆయన. ఏమేనంటే స్వామికి తలనొప్పి. అయ్యో స్వామికి తలనొప్పి ఏం చేయాలి? భక్తులు పాదధూళి ఇస్తే తగ్గిపోతుందని చెప్పానంటే, ఇద్దప్ప వేరే ఏదైనా అడగండి అని చెప్పాను. అద్దప్ప అదేం వద్దన్నాడు ఆయన. అందరి దగ్గరికి వెళ్ళి అడిగి విసిగి వేసారిపోయాడు. అప్పుడు నారదముని చివరికి స్వామి దగ్గరికి వచ్చి, ఎవరు భక్తులు కూడా నీ పాదధూళి, వాళ్ళ పాదధూళి నీ యొక్క తలనొప్పికి ఇచ్చేదానికి సిద్ధంగా లేరు. అందరిని అడిగాను. బృందావనం వెళ్ళి అక్కడ రేపల్లి ఆ భక్తులను అడిగామనంటే, అయ్యో వాళ్ళు పల్లెటూరు వాళ్ళు అనుకున్నాను, వాళ్ళు రేపల్లి కదా, వాళ్ళు పల్లెటూరు వాళ్ళు, ఏదో భక్తులు అంటే భక్తులే, మరీ అంత భక్తులు కాదని అందుకే వాళ్ళ దగ్గరికి పోలేదని అక్కడికే వెళ్ళాడు అంటే. అప్పుడు అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్తే నారదముని చూడ్డానే వాళ్ళు ఏమో ద్వారకలో కృష్ణుని చూసి వచ్చాడేమో అనేసి వెంటనే పరిగెత్తుకుంటూ నారద మహర్షి అని చెప్పేసి అందరూ వచ్చి ప్రణామం చేశారు. ప్రణామం చేయగానే ఈ ప్రణామాల తర్వాత ముందు కృష్ణుడు అక్కడ తలనొప్పిగా ఉంది, చాలా తలనొప్పి బాధపడుతున్నాడు, ఎవరైనా సరే మీరు పాదధూళి ఇస్తే ఆ తలనొప్పి తగ్గుతుందంట అనేసి అన్నారు.
కృష్ణుడికి తలనొప్పి అనగానే వాళ్ళకి గుండె నొప్పిలాగా అయిపోయింది. ఏం చేస్తే తగ్గుతుందంటే పాదధూళి ఇస్తే, భక్తులు పాదధూళి ఇస్తే తగ్గుతుంది అనగానే వెంటనే గోపికలు ఆ మాట అన్నారో లేదో ఈయన అప్పటికప్పుడే టకటకటక వాళ్ళ పాదాల నుంచి ధూళంతా కూడా తీసి ఎంతోమంది లక్షల మంది గోపికలు వాళ్ళు బస్తాలు నింపేసి ఆయన దగ్గర పెట్టేశారు. ఇదిగో పాదధూళి తీసుకెళ్ళండి. నేను పాదధూళి అడిగితే బస్తాలు దింపేస్తారా మీరు? తీసుకెళ్ళిన తొందరగా కృష్ణుడికి తీసుకెళ్ళి ఇవ్వండి. ఇప్పుడు నారదముని అన్నాడు, ఈ పాదధూళి కృష్ణుడికి ఇస్తే ఏమవుతుందో మీకు తెలుసా? అవును ఏమవుతుంది? ఆయన తలనొప్పి తగ్గుతుంది. నేను అది ఆయన వైపు మీ సంగతి ఏమవుతుంది అది చెప్పండి. ఏమవుతుంది తెలుసా మీ సంగతి? నరకానికి పోతారు. భగవంతుడికి పాదధూళి ఇస్తారా మీరు అని అంటే గోపికలు అన్నారు, నరకానికి పోయి రావడం కాదు, నా శాశ్వతంగా మేము నరకంలో పడి నరకయాత్రలు పడ్డానికి కూడా మేము సిద్ధమే. కృష్ణుడికి తలనొప్పి తగ్గితే చాలు, అంతే, మాకు ఇంకేం అవసరం లేదు. ఇది బృందావనం భక్తి. మనమంతా భగవంతుడి దగ్గరికి మన తలనొప్పిలు తగ్గించుకోవడానికి పోతాం. అవునా? ఇంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి, అదుగు తలనొప్పి. బయట వేరే సమస్యలు ఉన్నాయి, అదుగు తలనొప్పి. అవునా? నాకు చాలా తలనొప్పి అని చెప్పండి. ఎక్కువ ఈ మాట వాడుతాం. ఏ సమస్య వచ్చినా కూడా ఆ సమస్యకు మనం వాడే పదం ఏంటి? అబ్బా వాడుతూ పెద్ద తలనొప్పి. అవునా? వాడుతూ పెద్ద తలనొప్పి అంటే వాడి సమస్యాత్మకం అని చెప్పడానికి. మన సమస్యలన్నీ మన తలనొప్పి తగ్గించుకుంటే భగవంతుని దగ్గరికి వెళ్తాం. అక్కడ బృందావనం అసలు ఎట్లా? భగవంతుడి తలనొప్పి తగ్గించడానికి మేము నరకానికి వెళ్తాం. ఇది భగవంతుడి యొక్క భక్తి అంటే ఇది, బృందావన భక్తి అంటే ఇది. ఇలాంటి బృందావన భక్తి ఎంత గొప్పది తెలియజేయడానికి భగవంతుడు ఇక్కడ జగన్నాథ స్వామిగా అవతరించాడు. ఎందుకు అవతరించాడు ఆయన? ఆ బృందావన భక్తులు ఏం భక్తి చేశారో రోహిణీదేవి చెబితే అది విని కృష్ణుడే ఆశ్చర్యపోయాడు. నా భక్తులు నాకు ఇంత సేవ చేశారా, నా కోసం ఇంతగా పరితపించారా అని కృష్ణుడే ఆశ్చర్యపోయి ఆనందపడి, ఆ ఆనంద ఆశ్చర్యాల యొక్క పరాకాష్ట ఏ రూపము? జగన్నాథ్ బలదేవ్ సుభద్రమాయుడు. ఇది బ్రజభక్తి అంటే ఏంటో తెలియజేయడం. ఈ భారతదేశంలో అందరూ భక్తులే, కానీ వాళ్ళు చేసే భక్తి ఎలాంటిది అంటే కొండ మీద స్వామికి చేసే భక్తులు అంటే. అర్థమైందా? కొండ మీద స్వామికి వస్తారు, వచ్చి ఏం చేస్తారు? ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా అంత సంతోషంగా పిలిచారు కదా అని చెప్పేసి ఆయన ఏమి తిలకంతో కళ్ళు మూసేస్తుంటే కూడా ఎట్లా మేనేజ్ చేసుకుని కళ్ళు తెరిచి చూస్తాడు. చూస్తే దగ్గరికి రాగానే ఏం చేస్తారంటే ఆయన కళ్ళు తెరిచి చూస్తే వీళ్ళు కళ్ళు మూసుకుని వస్తారు. అక్కడ దగ్గరికి వస్తారా, ఆ దగ్గరికి రాగానే గోవిందా గోవిందా అని కళ్ళు మూసుకున్నారు. ఎందుకు? కళ్ళు మూసుకుని మొత్తం అన్ని లిస్ట్ అంతా చెప్పాలి. పెద్ద లిస్ట్ ఉంటుంది, చాంతాడంత లిస్ట్ ఉంటుంది అన్నమాట. ఏమి పిల్లలకి చదువులు, పెళ్ళిళ్ళు, ఇళ్ళు, ఫ్లాట్లు, ల్యాండ్లు, ఉద్యోగాలు, వ్యాపారాలు, అది ఇది ఇది అది ఇవన్నీ చెప్పి కళ్ళు తెరిసే లోపల బయట ఉంటాం. అంతేనా? ఎందుకంటే వాళ్ళకి ఒకసారి లోపలికి వెళ్ళి టకటకటక లాగేస్తారు కదా. అట్లా కొంచెంసేపు మా గరుడ నుంచి ఆ జయ విజయ వరకే కదా. పోనీ ఎంత వీపీ బ్రేక్ వెళ్తే కూడా ఇంకొంచెం ఒక గడప రెండు గడపలు టకటకటక లోపల లాగేస్తారు. నువ్వు ఇవన్నీ అనుకొని కోరుకొని ప్రార్థన ఇవన్నీ నెరవేర్చు స్వామి అని చెప్పి కళ్ళు తెరిసే లోపల బయట ఉంటాం. దర్శనం బాగైందా? బాగైంది. ఏం బాగైంది? భగవంతుని దగ్గరికి వెళ్ళి కళ్ళు తెరిచి ఆయన చూడాలి, ఆయన ముఖార విందాన్ని చూడాలి, ఆయన యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని చూడాలి, ఆయన పాదాలు చూడాలి ఫస్ట్. సరే పాదాలు అంత మనకి కనిపించడం లేదని అంటే ఆ పాద మస్తకం, పాదాలు కనిపించకపోయినా పాదాల వైపు నుంచి ఇలా భగవంతుడిని చూడాలి. అలా భగవంతుడు జగన్నాథ స్వామికి ఇక్కడ తలనొప్పి వచ్చింది. తలనొప్పి వస్తే 15 రోజులు దర్శనం ఉండదు. ఆ 15 రోజులు ఏం చేస్తారంటే, మీరు చూడండి ఏ గుళ్ళోనైనా భగవంతుడికి పూజారి అని అంటే సామాన్యంగా బ్రాహ్మణులు అనే మాట వస్తుంది. అంతేనా? బ్రాహ్మణులు భగవంతుడికి. ఇక్కడ జగన్నాథ స్వామి ఎంత దయామయుడంటే ఆయనకి ప్రత్యేకమైనటువంటి సేవలు చేసేటువంటి వాళ్ళు బ్రాహ్మణులు ఉంటారు. వాళ్ళు చేయవలసిన సేవలు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళే కాకుండా సమాజంలో అందరూ కూడా చిన్న చూపు చూసేటువంటి శూద్రులని, ఇంకా ఇక్కడ శూద్రుల కన్నా కూడా ఇంకా తక్కువ జాతిగా పిలువబడేటువంటి చండాలులని వాళ్ళు భగవంతుడికి సేవ చేస్తారు. జగన్నాథ స్వామి కృప చూసారా ఎంత గొప్పదో? ఎంత గొప్పదో చూడండి. అక్కడ దైతపతులు అలా రకరకాలైనటువంటి తెగల వాళ్ళు ఉంటారు, ట్రైబల్స్. శూద్ర
బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని అంటే ఇంకా తక్కువ పంచమ జాతి ట్రైబల్స్. అలాంటి వాళ్ళు భగవంతుడికి అక్కడ సేవ చేస్తారు. భగవంతుడు వాళ్ళ దగ్గర సేవ తీసుకుంటున్నాడు. ఈనాటి నుంచి కాదు, తరతరాల నుంచి ఆ సేవ తీసుకున్నాడు అంటే ఎంత గొప్పదో చూడండి. ఆయన యొక్క దయాగుణం ఎంత గొప్పదో చూడండి. అందుకని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మనం ఏంటంటే, ఇక్కడ ఈ జగన్నాథ స్వామి దగ్గర ఒక ముఖ్యమైనటువంటి శ్లోకం ఉంది, విష్ణు పురాణం. ఆ శ్లోకం ఏం చెప్తుందంటే, ఎప్పుడే కానీ ఆధ్యాత్మిక గురువుని సాధారణ వ్యక్తిగా భావించకూడదు. ఆధ్యాత్మిక గురువుని సాధారణ వ్యక్తిగా భావించకూడదు. వైష్ణవేర జాతి బుద్ధి. వైష్ణవుని ఎప్పుడు కూడా ఇతనేం కులము, ఇతనేం ప్రాంతం, ఇతనేం మతం అని చూడకూడదు. శ్రీ విగ్రహాన్ని శిలా, లోహము, చెక్క అని చెప్పి చూడకూడదు. శ్రీ విగ్రహం లోహం అంటే మనం చూస్తుంటాం దక్షిణ భారతదేశంలో ఎక్కువగా లోహ విగ్రహాలు, పంచలోహ విగ్రహాలు ఉంటాయి. శిలా విగ్రహాలు కూడా ఉంటాయి. అలానే చెక్క విగ్రహాలు ఎక్కడ ఉన్నాయో దక్షిణ భారతదేశంలో ఇక్కడ ఉంటాయి. ఇక్కడ మనం చూసే జగన్నాథ స్వామి ఎవరు? అయినా దారు బ్రహ్మ. దారు అంటే చెక్క, దారు బ్రహ్మ అంటారు ఈయన. ఇక్కడ దారు బ్రహ్మ అంటే చెక్కతో తయారు చేయబడిన విగ్రహాలు అవి. శ్రీ విగ్రహాన్ని, భగవంతుని యొక్క మూర్తిని, అర్చామూర్తిని శిల, లోహము, చెక్క అని చూడకూడదు. తులసి మహారాణిని బయట మెరిగే సాధారణమైన మొక్కలాగా భావించకూడదు. సాలగ్రామాన్ని సాధారణమైన రాయిగా చూడకూడదు. ఇక చివరిగా భగవన్ నామాన్ని, కృష్ణనామాన్ని భౌతిక శబ్దంగా భావించకూడదు. ఎందుకంటే భౌతిక శబ్దంలో ఆ నుండి అమ్మోహ వరకు ఉండేటువంటి అక్షరాల్లోనే కదా అది ఉంది, లేదా ఆ నుండి బండిరా వరకు ఉండే అక్షరాల్లోనే కదా హరే కృష్ణ మంత్రం అక్షరాలు ఉండేది. కాబట్టి ఇది భౌతికమైనటువంటి శబ్దం అని భావించకూడదు. భగవన్నామం అది అనగా భగవంతుడి నుంచి వచ్చింది. విష్ణు పురాణం ఏం చెప్తుందంటే, ఇప్పుడు నేను చెప్పినటువంటి వీటిలో ఎవరన్నా ఏదన్నా భావించినట్లయితే ఆ వ్యక్తిని పాషండి అని చెప్పంటాం. పాషండి అంటే అర్థం ఏంటంటే బండరాతి హృదయం కలిగిన వాడు. బండరాయి, అతని హృదయంలో నిజమైనటువంటి జ్ఞానం ఏమీ లేని అజ్ఞానంతో నిండిన బండరాయి. ఏమేమి చెప్పండి? ఆధ్యాత్మిక గురువుని సాధారణ వ్యక్తిగా చూడకూడదు. వైష్ణవుణ్ణి, భక్తుణ్ణి కులము, మతము, ప్రాంతంతో చూడకూడదు. తర్వాత శ్రీ విగ్రహాన్ని చెక్క, లోహము, శిల అని చూడొద్దు. తర్వాత తులసి మహారాణిని సాధారణ మొక్కగా భావించకూడదు. చాలామంది ఇంట్లో తులసి మహారాణి చెక్క పెంచి ఆ తులసి మహారాణి చెక్క గుడ్లారేస్తుంటారు. ఎంత అపరాధం అది! మామూలు మొక్క అనుకుంటున్నారు వాళ్ళు. ఆ తులసి ఎంత విలువైంది అనే తెలియలేదు. అలానే శాలిగ్రామం సాధారణమైన రాయిగా భావించి తెలియక చాలామంది శాలిగ్రామం ఇళ్లలో పెట్టుకుని పూజలు చేసేది. లేకపోతే అక్కడ కొండ మీద అక్కడ ఉంటారు వాళ్ళు వెనకాల, ఇది పాపనాశనం దగ్గర నక్కలోళ్ళు శాలిగ్రామాలు అని చెప్పిస్తుంటారు. శాలిగ్రామాలు చాలా విలువైనవి. ఎక్కడ దొరుకుతాయి? నేపాల్లో గండకీ నదిలో దొరుకుతాయి. నేపాల్లో గండకీ నది దగ్గర దామోదర కుండని ఉంది. ఆ దామోదర కుండ దగ్గర గండకీ నదిలో దొరుకుతుంటాయి. మన ఆచార్యుడు ఒక ఆయన అక్కడికి వెళ్ళారు. ఎవరు తెలుసా? గోపాలపట్టు గోస్వామి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయనకి అక్కడ దొరికినాయి అనమాట. 12 శాలిగ్రామాలు దొరికాయి. ఆ శాలిగ్రామాలు తీసుకొచ్చి బృందావనంలో పెట్టారు ఆయన. ఆ శాలిగ్రామం నుంచి ఒక దామోదర్ అనే శాలిగ్రామమే శ్రీ విగ్రహ రూపం తీసుకుంది. ఆ శ్రీ విగ్రహ రూపం తీసుకున్న ఆ స్వామి పేరేమిటి? జయ జయ రాధారమణ హరివో, జయ జయ రాధారమణ హరివో, జయ జయ రాధారమణ, జయ జయ రాధారమణ హరివో, జయ జయ రాధారమణ హరివో, జయ 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 రాధారమణ హరివో, జయ జయ రాధారమణ హరివో, జయ 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 రాధారమణ హరివో, జయ జయ రాధారమణ హరివో, జయ జయ ఇట్లా ఈ విష్ణు పురాణం శ్లోకాన్ని మనం ఎప్పుడు కూడా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే పుణ్యక్షేత్రాల్లో విగ్రహాలు చూస్తున్నాం, గురువులు కనిపిస్తూ ఉంటారు, సాధారణ వైష్ణవులు అందరూ వస్తారు.
భక్తులందరూ కనిపిస్తారు. భక్తులు కనిపించగానే వాళ్ళని మనం ఆ రకమైనటువంటి భావంతో చూడకూడదు. వీళ్ళేం కులం, వీళ్ళేం మతం, వీళ్ళేం ప్రాంతం, అవునా? అలానే ఇంకా తులసి మహారాణిని చూస్తుంటాం, దాన్ని అగౌరవపరచకూడదు. ఎక్కడైనా మళ్ళీ పోతుంటే తులసి కింద పడిపోయి ఉంటుంది గుళ్ళల్లో, చూసి మనం తప్పకుండా జాగ్రత్తగా వెళ్ళాలి. వీలైతే తీసి పక్కన పెట్టాలి. ముఖ్యంగా దక్షిణ భారతదేశం కూడా ఎక్కువ ఉంటుంది, ఇక్కడంతా ఉండదు. కానీ ఇక్కడ విలువ తెలుసు, తులసి విలువ అక్కడ ఎక్కువ కనిపిస్తుంటుంది. ఇక్కడ కూడా కొన్ని కొన్ని గుళ్ళల్లో తులసి ఎక్కడంటే అక్కడ పడేస్తుంటారు. శాలిగ్రామాలు గుళ్ళలో ఉంటాయి అన్నమాట, శాలిగ్రామాలు. అలానే భగవన్నామం, మనం పుణ్యక్షేత్రాలకు వస్తే భగవన్నామం చెప్తాం. ఈ భగవన్నామాన్ని మనం ఏదో భౌతికమైన శబ్దంగా అనుకోకూడదు. ఈ నామాన్ని కీర్తన చేస్తున్నాం అంటే హరి, గురు, వైష్ణవుల యొక్క ఆశీర్వాదంతోనే చేయగలుగుతున్నాం. ఇప్పుడు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, ఇందాక చెప్పుకున్నాం 15 రోజులు స్వామి అక్కడ దర్శనం ఇవ్వడు, జగన్నాథ స్వామి. కానీ చైతన్య మహాప్రభుకి ఒక దైనందిన దినచర్య ఉంది. అదేంటంటే పొద్దున్నే లేచి జగన్నాథ స్వామి దర్శనానికి వస్తారు. దర్శనం అయిపోతానే ఆయన తన ఇల్లు ఉంది, ఆయన గంభీర అని చెప్పి ప్లేస్, అది రేపు పొద్దున్నే వెళ్తాం మనం. ఆ గంభీర అనే ప్రదేశం నుంచి చైతన్య మహాప్రభు జగన్నాథ్ దర్శనానికి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడి నుంచి బయలుదేరి తిన్నగా సిద్ధబొక్కుడికి వెళ్తారు. ఎందుకు సిద్ధబొక్కుడికి వెళ్తారంటే, సిద్ధబొక్కుడి దగ్గర హరిదాస్ ఠాకూర్ అనే భక్తుడు ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి తన దర్శనం ఇస్తారు. ఈయన జగన్నాథ స్వామి దర్శనం చేసుకొని హరిదాస్ ఠాకూర్కి తన దర్శనం ఇస్తారు. ఎందుకని హరిదాస్ ఠాకూర్ మహమ్మదీయుడు జన్మత, ఆయనకి అక్కడ లోపల జగన్నాథ స్వామి మందిరంలోకి రానిరు. అందుకని హరిదాస్ ఠాకూర్కి ఏం చెప్పారంటే చైతన్య మహాప్రభు, నువ్వు జగన్నాథ స్వామి దర్శనానికి వెళ్ళవు కదా, నువ్వు భగవన్ నామంలోనే జగన్నాథ స్వామి దర్శనం చేసుకో. నేను నా కళ్ళతో జగన్నాథ స్వామి చూసి వస్తాను కదా, నా కళ్ళతో జగన్నాథుని చూడు నువ్వు ఆయన చెప్పి చెప్తాను. ఆ విధంగా మహాప్రభు ప్రతిరోజు జగన్నాథ్ దర్శనం చేసుకోవడం, ప్రసాదం తీసుకోవడం, హరిదాస్ ఠాకూర్ దగ్గరికి రావడం. అయితే ఏమైంది, ఒకరోజు వెళ్ళగానే మందిరం మూసేస్తున్నారు తలుపులు. ఏమిటనంటే జ్వరలీల, భగవంతుని యొక్క జ్వరం వచ్చింది, దర్శనం లేదనేసి. ఇంకా చైతన్య మహాప్రభు, అయ్యో నేను జగన్నాథ స్వామి చూడలేదే, ఉండలేనే. భగవంతుడే భక్తుడి రూపంలో వచ్చిన భగవంతుడు ఎలా ఉండాలో భక్తుడు చూపిస్తున్నాడు. భగవంతుని చూడండి నేను ఉండలేనే ఎలా అని చెప్పేసి అక్కడే గుడి ముందే కూర్చునేసి నామ సంకీర్తన చేస్తూ ఎంత చైతన్య మహాప్రభు విరహభావంతో గట్టిగా నామ సంకీర్తన చేస్తున్నారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ హరే రామ్ 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 హరే. ఎక్కడి నుంచో కోత వచ్చిందనమాట. కోత వచ్చి మహాప్రభుని చూసి మహాప్రభుకి సైగ చేస్తూ మహాప్రభుకి దారి చూపిస్తే ఇది కోత ఏంటో నాకు దారి చూపిస్తుంది అని చెప్పేసి చైతన్య మహాప్రభు దాని వెంట పడి వచ్చేసారు. అడవిలోకి తీసుకెళ్ళిపోయి అలా 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 అడవిలోకి తీసుకొచ్చేసి ఒక ప్రదేశానికి తీసుకొచ్చి అక్కడ వదిలేసారు. మళ్ళీ కనిపించలేదు. మహాప్రభు అటు ఇటు చూస్తున్నారు, ఎక్కడ వెళ్ళిపోయింది, నన్ను ఇలా తీసుకొచ్చింది అని చెప్పి అడవిలో అటు ఇటు చూస్తున్నారు. అయితే ఆ అడవి చాలా చాలా ప్రసిద్ధమైనటువంటి అడవి. ఆ అడవి పేరేంటంటే బ్రహ్మగిరి. ఎందుకని బ్రహ్మగిరిని ఎందుకు పేరంటే, సత్యయుగంలో బ్రహ్మదేవుడు ఆ అడవిలోకి వచ్చాడంట. వచ్చి ఆ అడవిలో భగవంతుణ్ణి నేను దర్శనం చేసుకున్నప్పుడు సృష్టి ఆరంభంలో ఎలా దర్శనం చేసుకున్నాను, ఆదిశేషుడి మీద శయనించి ఉన్నటువంటి భగవంతుని దర్శనం చేసుకున్నాను. మీకు తెలుసు కదా, శ్రీరంగనాథ స్వామి విగ్రహం అదే అనమాట. ఆయన ఆదిశేషుడిని మీద శయనించిన భగవంతుని దర్శనం చేసుకున్నాడు. ఆ దర్శనం చేసుకున్న తర్వాత నేను సృష్టికార్యం చేయని చెప్పి భగవంతుడు చెప్తే, నేను నిన్ను వదిలిపెట్టి వెళ్ళలేను అని అంటే భగవంతుడు ఏం చేశాడు, తనలాంటి విగ్రహాన్ని ఆయనకి ఇచ్చాడు. వైకుంఠంలోనే బ్రహ్మదేవుడికి ఆదిశేషుడితో పాటు గర్భగుడితో పాటు ఉన్నటువంటి విగ్రహాన్ని బ్రహ్మదేవుడికి ఇచ్చి, ఈ విగ్రహానికి నాకు వ్యత్యాసం లేదు. చూడండి, ఇది అక్కడి నుంచి మొదలైంది. విగ్రహానికి నాకు వ్యత్యాసం లేదు, ఈ విగ్రహాన్ని పెట్టి పూజించుకొని నువ్వు సృష్టికార్యం చెయ్యి అని చెప్పాను. ఆయన విగ్రహాన్ని తీసుకెళ్లి బ్రహ్మలోకంలో ప్రతిష్ఠించుకొనేసి పూజ చేసుకొని ప్రార్థన చేసుకొని సృష్టికార్యం మొదలుపెట్టాడు. జీవులందరినీ కూడా సృష్టించడం ప్రారంభించాడు. భగవంతుణ్ణి నించొని ఉన్నటువంటి ఆ విష్ణు రూపాన్ని చూడాలని ఆయన కోరిక కలిగింది. శయనించి ఉన్న రూపమైంది ఆయన దగ్గరే ఉంది, నేను నిలబడిన విష్ణు రూపాన్ని చూడాలని చెప్పి కోరిక కలిగి బ్రహ్మగిరి ఈ ప్రదేశానికి వచ్చి కఠోరమైనటువంటి తపస్సు చేశాడు ఆయన కొన్ని వేల సంవత్సరాలు. అప్పుడు ఆయనకి శంఖచక్ర గదా పద్మాలతో నిలబడినటువంటి విష్ణు స్వరూపాన్ని భగవంతుడు దర్శనమిచ్చాడు అన్నమాట. బ్రహ్మదేవుడు ఆరాధన చేశాడు, ప్రార్థన చేశాడు, పూజించాడు. అంతా అయిన తర్వాత స్వామి ఏమన్నారంటే, నీకు ఇక్కడ ప్రత్యక్షమైన గుర్తుగా నేను ఇక్కడే కొలువుంటాను అని చెప్పేసి అన్నారు.
అప్పుడు బ్రహ్మదేవుడు ఇక్కడనే సత్యయుగంలో భగవంతుని ఇక్కడ ఆరాధిస్తూ వచ్చారు. త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం వచ్చేసరికి స్వయంగా ప్రకటమైనటువంటి మూర్తులు ఎట్లా అంటే కావలసినప్పుడు ప్రకటన అవుతారు, వద్దనుకున్నప్పుడు అప్రకటన అయిపోతారు. అక్కడే ఉంటారు కానీ కనిపించరు అంతే. అది స్వయంభూమూర్తులకు ఉన్నటువంటి శక్తి అన్నమాట. కావలసినప్పుడు కనిపిస్తారు, వద్దనుకుంటే అప్రకటన అయిపోతారు. ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో ఆ విగ్రహం ఎవరికి తెలియదు. ఆ విధంగా స్వామి అక్కడ ప్రకటమయ్యారు. ప్రకటమై బ్రహ్మదేవుడి చేత పూజలు అందుకొని కలియుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం వచ్చేసింది. సత్య, త్రేత, ద్వాపర, కలియుగం వచ్చేసింది. ఆ కలియుగంలో ఇక్కడ దక్షిణ భారతదేశం నుంచి కొద్దిమంది వచ్చారు ఇక్కడికి. ఎక్కడ అప్పుడులో ఆళ్వార్లు అంటారు కదా, ఆ ఆళ్వార్ల యొక్క సంతతికి చెందినటువంటి వాళ్ళు కొద్దిమంది వచ్చారు. వచ్చినప్పుడు ఇక్కడ ఈ అడవిలో వాళ్ళకి దర్శనం ఇచ్చాడు స్వామి. దర్శనం ఇచ్చేసరికి వాళ్ళు ఎంతో సంతోషపడిపోయి స్వామిని ఎంతో వైభవంగా చక్కగా పూజించి సేవించి నైవేద్యాలన్నీ సమర్పిస్తే స్వామి అన్నారు, మీకు ఆశీర్వాదం చేయడానికి దర్శనం ఇచ్చాను అని చెప్పేసి అన్నారు. అనిన తర్వాత వాళ్ళు చక్కగా భగవంతునికి సేవించిన తర్వాత తిరిగి వెళ్ళబోతుంటే ఒకసారి పెట్టి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతారు, రోజు పెట్టాల్సిందే అని చెప్పి అనేసరికి ఇంకా వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేక ఇక్కడే కొన్ని కుటుంబాల వాళ్ళు, ఆళ్వార్ల ఫ్యామిలీస్ ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉండిపోయారు. ఈ అడవిలోనే ఉండిపోయేసి భగవంతుడికి సేవ చేసుకుంటూ ఇక్కడే ఉండిపోయారు అన్నమాట. అలా కొన్ని వందల సంవత్సరాలు గడిచిపోయింది. గడిచిన తర్వాత కలియుగం వెళుతుంది కదా, కలియుగం వెళ్ళే కొద్దీ ఏమిటంటే శ్రవణం, కీర్తనం అనేటువంటిది బలంగా ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే భగవంతుని పట్ల విశ్వాసం అనే స్థానంలో విమర్శ అనేది వస్తుంది. ఆ విమర్శ అనేది వచ్చినప్పుడు ఏమవుతుందంటే నిజంగా దేవుడైనా రాయా అనే మాట వస్తుంది. అలాంటి మాట కన్నా ముందు ఆలోచన వస్తుంది. ఆలోచన అలానే వదిలేసామనుకోండి, మనము మాట రూపంలో వస్తుంది. మాటను కూడా అలానే వదిలేసాం అనుకోండి, చేతల రూపంలో కూడా వచ్చేస్తుంది. బలమైనటువంటి శ్రవణ కీర్తనం చేయకపోవడం వల్ల ఇక్కడ ఆ స్వామికి పూజ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఆలోచన వచ్చేసింది వాళ్ళకి. ఏమని, శిలే కదా అనేసి ఆలోచన వచ్చిన తర్వాత అది ఏమైంది, చిన్నగా మాటల రూపంలో వచ్చేసింది. వీళ్ళకి ఇలాంటి వారాలు అనమాట. ఈ వారం ఈ కుటుంబం వాళ్ళు నైవేద్యం పెట్టాలి, అయిపోతే నెక్స్ట్ వారం వేరే కుటుంబం వాళ్ళు నైవేద్యం పెట్టాలి. అలా ఒక వారం ఒక కుటుంబానికి వచ్చింది. ఆ బ్రాహ్మణుడు ఏం చేశాడంటే నైవేద్యం పెడుతున్నాడు. 2-3 రోజులు నైవేద్యం పెట్టిన తర్వాత భగవంతుడికి నైవేద్యం పెట్టడం కన్నా కూడా ముఖ్యమైన పని ఏదో వచ్చింది ఆయనకి. ఆ ముఖ్యమైన పనికి నేను పట్టణానికి వెళ్ళి వస్తానని చెప్పేసి పిల్లవాడిని పిలిచి చెప్పాడు. ఏమని, నువ్వు నైవేద్యం పెట్టు. కొడుకున్నాడు, నువ్వు నైవేద్యం పెట్టు స్వామికి, ఆయన నేను నైవేద్యం తీసుకుంటాడు. ఏం లేదు నైవేద్యం అంటే, చూడండి పిల్లవాడికి ఏం నేర్పన కూడా ఏం నేర్పేది లేదు. శిల కదా, ఏముంది, పళ్ళెంలో పెట్టుకుని వెళ్ళు, చూపించుకో, తెచ్చేస్తాయి అంతే. ఆచారం అంటే ఆచారం అంతే. ఎందుకు చేస్తున్నాం అనేటువంటిది తెలియదు. గుళ్ళో దర్శనం అయిపోతేనే అందరూ ఇలా కూర్చుంటారు కదా, కూర్చొని వెళ్ళాలంటారు. అవునా? నిన్న కూడా మొన్న జగన్నాథ స్వామి మందిరానికి వెళ్తే ప్రభు అన్నారు, ఏమంటే జగన్నాథ స్వామి మందిరంలో కొంచెంసేపు కూర్చోవాలని చెప్పాను. అప్పుడు మనం బయట అక్కడ కూర్చున్నాం. స్వామి మందిరానికి వస్తే కొద్దిసేపు కూర్చోవాలని. ఎందుకు ఆ కూర్చోవడం అనే ఆచారం ఎందుకు? ప్రభుజీ మీరే కానీ ఆ కూర్చోవడం అనే ఆచారం ఎందుకుంది? భగవత్ కథా శ్రవణం చేయడానికి ఉంది. అది తెలియక నాకు చిన్నప్పటి నుంచి ప్రశ్న ఉండేది. వెంకటేశ్వర స్వామి గుడికి శనివారం వెళ్ళేవాళ్ళం, శుక్రవారం కనకదుర్గమ్మ గుడికి వెళ్ళినప్పుడంతా ఎందుకు కూర్చోవాలని అడిగితే ఎవరు చెప్పరు. ఇంట్లో అడిగితే అమ్మ ఉంటుంది, అట్లా అడగకూడదు, అది ఆచారం అంతే అని. ఇంకా దాని గురించి నోరెత్తనేవారు. సరే నేనే గమనించి చూసి ఎందుకు కూర్చుంటారని ఒకరోజు నేను చెప్పాను. నాకు కనిపెట్టి అర్థమైపోయిందమ్మా ఎందుకు కూర్చుంటారో దర్శనం అయిన తర్వాత. దేనికి రాని టెంకాయ చెప్ప కొట్టుకొని తింటాక కూర్చుంటారు. ఎందుకంటే అదే అక్కడ కనిపించింది కాబట్టి. ప్రభుపాదుల వారు దయ వల్ల కదా ఈరోజు మనం టెంకాయ చెప్ప కొట్టుకొని తినడం కాదు, ఈ టెంకాయలో ఉన్నటువంటి తుప్పంతా వదిలించడానికి కూర్చోవాలనేది తర్వాత అర్థమైంది. ప్రభుపాదుల వారి దయ వల్ల ఇప్పుడు తెలిసింది మనకు. లేకపోతే ఇంత మాటలు అక్కడి నుంచి మాట్లాడతాం. అట్లా కూర్చోవాలండి, ఆచారం. భగవంతుడు నైవేద్యం పెట్టడం ఆచారం అంటే ఆచారం అంతే. ఆచారం అంతరార్థం తెలుసుకోలేని గ్రహచారం మన భారతదేశానికి పట్టింది. ఆ పట్టిన గ్రహచారాన్ని వదిలించడానికే స్వామీజీ ప్రభుపాదుల వారు వచ్చి ఈ ఇస్కాన్ సంస్థను స్థాపించారు. అవునా? మనకు కూడా అలాంటి ఆచారం పేరుతో గ్రహచారాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ చిన్నగా వదిలించుకుంటూ ఉన్నాం. పొద్దున్నే ఒక ఆవిడ ఫోన్ చేసింది, ఒక మాతాజీ, అదే రేపు ద్వాదశికి ప్రసాదం ఇచ్చినాను.
ఫోన్ చేసి ప్రభు ఇట్లా మరి మా అత్తమ్మ కాలం అయింది కదా, మరి ఈ రోజున వండి పెట్టాలి కదా, ఈరోజు వండి పెట్టమంటారా ఎట్లా ఇవేసి అని అంటే నేను చెప్పాను, ఏకాదశి దేవతలు పితృదేవతలు ఏకాదశి రోజు తీసుకోరు, మీరు చేయకూడదు. కాబట్టి మీరు సంతోషంగా రేపు ఉదయం ద్వాదశి రోజున గ్రాండ్ ఫీస్ట్ వండి చక్కగా ఆమెకి భగవంతుడికి పెట్టి ఆమెకు పెట్టి మీరు అందరూ తీసుకోండి అని చెప్పి ఆమె వెంటనే సరే అని చెప్పి తలాడించింది. ఎందుకు? ఈ నామజపంలో చేస్తున్నారు కాబట్టి బయట వాళ్ళందరూ బంధువులంతా అంటున్నారు ఆచారం అంటుంది, ఈరోజు ఏదైనా ఏ రోజైనా సరే ఏ రోజు దాన్ని వండేసి పెట్టేసేయాలంటే అదే దాన్ని మేము కూడా తినాలంట ప్రభుజీ, మేము ఏకాదశి తప్పం, మేము ఏం చేయమంటారు ఆయన? నేను చెప్పినట్టు చేయండి, ఎందుకంటే ఇది ఆచార్యులు చెప్పింది. ఏకాదశి రోజు తీసుకోరు, ఏకాదశి రోజున ఉపవాసం. అందువల్ల ఏకాదశి రోజున మనము ఏమి ఈ శ్రాద్ధ ఇలాంటివంతా కూడా ఏకాదశి రోజు తీసుకోరు, మరుసటి రోజు చేయాలి. ఏమి ఇది మనకి స్పష్టంగా చెప్తున్నారు. అది నేను చెప్పాను. చెప్పగానే ఆ కుటుంబం అంతా కూడా వెంటనే మీరు చెప్పినట్టుగానే చేస్తాం, మా బంధువులు చెప్పినట్టు చేయం మేము అని చెప్పి సంతోషంగా వాళ్ళు ఈరోజు ఏకాదశి పాటిస్తూ, నేను చెప్పాను ఏకాదశి పుణ్య ఫలితాన్ని మీ అత్తమ్మగారికి ఇవ్వండి అని చెప్పాను. వాళ్ళే రేపు ఉదయం మనకు ద్వాదశి పారాయణం కూడా ప్రసాదం స్పాన్సర్ చేశారు. చెప్తున్నా, అట్లా ఈ ఆచారాల పేరుతో ఉన్న గ్రహచారాలను మనం ఒక్కొక్కటిగా తొలగించుకుంటున్నాం. ఇక్కడ భగవంతుడు నైవేద్యం పెట్టేటువంటిది ఆచారం అనుకుంటున్నారు వాళ్ళు. పిల్లోడికి ఏం చెప్పాడంటే ఆయన పళ్ళెంలో పెట్టేసేసే దేవుడు విగ్రహం ముందు పెట్టేరా, పెట్టేసి కాసేపటి తర్వాత తీసేసే, అంతే అయిపోయింది. సరే అని చెప్పేసి అలా అని చెప్పేసిన తర్వాత ఈయన వెళ్ళిపోయాడు. వాళ్ళమ్మ వండి పళ్ళ నిండా నైవేద్యం పెట్టింది, తీసుకొచ్చి స్వామికి సమర్పించాడు. స్వామికి సమర్పించిన తర్వాత చెప్పాడు అనమాట, మా నాన్నకంటే మంత్రాలే వచ్చు స్వామి, నాకైతే ఏమి రావు, ఏమి నైవేద్యం పెట్టాను మీరు తీసుకోండి అని చెప్పి బయటకు వచ్చేసాడు. తలుపు దగ్గరికి వేసేసి ఒక పావుగంట తర్వాత తీసాడు. లోపల పళ్ళెంలో అలానే ఉంది యథావిధిగా ఉండేసరికి ఆయనకి చిన్నపోయి అదేంటి స్వామి, రోజు మా నాన్న నైవేద్యం పెడితే తింటున్నావు కదా, నువ్వు ఈరోజు నేను పెడితే ఎందుకు తినడం లేదు నువ్వు? అంటే నాకు మంత్రాలు రావని. నాకు భక్తి తెలియదు, ఏమి తెలియదు నాకు, అయినా కూడా నువ్వు ఖచ్చితంగా తినాలని చెప్పేసి నేను బతులాడుతున్నాను, ఖచ్చితంగా నువ్వు తినాలి అని చెప్పాను. ఆయన చెప్పేసేసి దగ్గర తలుపేసి వచ్చేసాడు. చేస్తే కాసేపటి తర్వాత తెలిసి చూస్తే అలానే ఉంది. ఏడవడం మొదలుపెట్టాడు. ఇంక పని తెలుసు కదా పిల్లల విషయం, ఆ పని పూర్తి చేయాలంటే ఇంకేం చేయాలి, చివరి అస్త్రం ఏంటి? ఏడవడం అంతే. ఇంక ఏడిస్తే ఏడమ్మకు ఇస్తాంలే అని చెప్పేసి వచ్చేస్తారు కదా, అట్లా ఏడవడం మొదలుపెట్టాడు. ఇంకా అట్లా ఏడుస్తుండేసరికి అతని అమాయకత్వానికి అదిలో గట్టిగా గుక్కబట్టి ఏడుస్తుండేసరికి భగవంతుడు వచ్చేసాడు, ప్రత్యక్షమైపోయాడు. విగ్రహం నుంచి స్వయంగా వచ్చేసాడు స్వామి. వచ్చేసరి రే ఏడమ్మకు కూర్చో, నీకేం కావాలి, నేను పెట్టాను తినలేదు, నువ్వు తింటాను, నేను ఏడు మానేసి తింటాను అంటే అప్పటితో కళ్ళు తుడుచుకుంటే స్వామి మొత్తం అంతా తినేసాడు. తినేసిన తర్వాత కొంచెం మిగిలింది, కొంచెం మిగిలితే ఏం మిగిల్చకూడదు, మొత్తం తినేయాలి, ఎందుకంటే వీనికి అలా అలవాటు, పళ్ళెలో వాళ్ళమ్మ పెడితే అంతా తినేస్తాడు. సరే అని తినేసేసి ఖాళీ పళ్ళెం నుంచి సంతోషమేనా? సంతోషం, ఏడమ్మ వెళ్ళిపో, సంతోషంగా పోదు. సంతోషంగా వెళ్ళేసేసి వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి ఇదిగో అమ్మ తీసుకో, స్వామి మొత్తం అంతా ప్రసాదం అంతా తినేసాడు అని. ఒరే ప్రసాదం ఏం చేసావు? ప్రసాదం స్వామి తిన్నాడని చెప్తున్నా కదా, నైవేద్యం అది ఎట్లా తింటారా? ఎట్లా తింటారా? శిల కదరా, శిల ఎట్లా తింటుంది నైవేద్యం? శిల ఎట్లా తింటుంది నైవేద్యం? పెడితే ఏం పెట్టామో అది అట్లా ఉంటుంది, అలా వచ్చి పట్టుకురావాలి. అది కదా ఇన్నేళ్ళు జరిగింది. అది నువ్వేమో ఖాళీ చేసేసి కోతులకు పెట్టావా, నువ్వు తిన్నావా, చెరువులో పారేసావా, ఏం చేసావు చెప్పేది? లేదమ్మా నేను స్వామికే పెట్టాను, స్వామి నైవేద్యం తిన్నాడు అనేసరికి అసలు పెట్టావో లేదో అని చెప్పేసి సరే ఈ రోజుకి ఏం చేస్తాం, కడుపు మాడిపోయింది, పక్కింట్లో తీసుకుంటామని పక్కింట్లో అడిగి తీసుకున్నారు, అయిపోయింది. మళ్ళీ మరుసటి రోజు పెట్టినప్పుడు నైవేద్యం వెళ్ళి స్వామి నన్ను అనుమానిస్తుంది అమ్మా, నేనేదో కోతులకి చెరువులకు పెట్టానంట, నువ్వు పెట్టలేదంట అని అనుమానిస్తుందని చెప్పి వాడు రాగానే ఏడుపు మొదలు పెట్టాడు. వాడికి అర్థమైపోయింది, ట్రిక్ అర్థమైపోయింది, ఏమని ఏడిస్తే చాలు అనేది. ఆ రాగానే ఏడుపు మొదలు పెట్టేసరికి స్వామి వెంటనే నేనే నిన్న నైవేరా, ఇప్పుడు నువ్వు రాగానే ఏడుపు మొదలు పెట్టావు, నేను తినేస్తాను నాకు నైనా అని చెప్పి తినేసేసి ప్లేట్ ఇచ్చేసాడు. ఇలా 3 రోజులు జరిగింది. ఈ 3 రోజుల్లో ఆయన ముఖ్యమైన పని ఏదో భగవంతుడికి నైవేద్యం పెట్టడం కన్నా ముఖ్యమైన పని ఏదో ముగించుకొని వచ్చాడు. వచ్చే లోపల చెప్పింది, కడుపు మార్చేస్తున్నాడు, మనకేమి
నైవేద్యం పంపించింది మొత్తం అంతా ఖాళీ చేసుకొని వస్తున్నాడు. అదేమనంటే దేవుడు తినేసాడని చెప్తున్నాడు. ఏమి 3 రోజులుగా పక్కింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళని అడిగి తినాల్సి వస్తుంది అని చెప్పారు. ఈ వారం మనది ఉభయంలాగా, ఈ వారం మనమే నైవేద్యం పెట్టాలి. వేరే వాళ్ళు పెట్టమన్నా పెట్టరు. ఈ వారం అయితే వేరే వాళ్ళకి వెళ్తుంది వంతు, ఈ వంతు మనదే. ఆయన పెట్టకుండా ఏ విధంగా చేస్తున్నాడు అని చెప్పేసరికి ఆమె అలా చెప్పడం, అది విని ఈయన చూడండి, విగ్రహం రాయి కదా, శిల ఎట్లా తింటుంది అని చెప్పి పిలిచి బెదిరిస్తున్నాడు ఆయన పిల్లవాడిని. నేను కొట్టేస్తాను, చెప్పు, నిజం చెప్పు, కోతులకు పెట్టావా, నువ్వు తినేసావా, పారేసావా, విగ్రహాన్ని పెడితే విగ్రహం ఎట్లా తింటుంది? నిజంగా విగ్రహం తింటుంది నాన్న, నేను చెప్పేది నిజం నాన్న అని అంటే, నిజం చెప్తున్నావు? నిజమే చెప్తున్నాను. చూపిస్తావు నాకు? చూపిస్తాను నేను, రా అని చెప్పేసాను. లోపలికి వెళ్ళగానే నైవేద్యం తీసుకున్నాడు. వేడివేడి క్షీరాన్నం వండి ఇచ్చింది. ఇప్పుడు చెప్పింది అనమాట, చూడండి లోపలికి అసలు నిజంగా దేవుడు తింటున్నాడో లేదో పరీక్షించండి అని ఆమె చెప్పడం. నేను పరీక్షించి ఈరోజు సంగతి తేల్చేస్తానని చెప్పేసి ఇతను అనడం. విగ్రహాల పట్ల వాళ్ళకుండే నమ్మకం అది చూడండి. ఇది శ్రవణం కీర్తనం లేకపోతే విగ్రహాలంట, ప్రభుపాదులు వారు చెప్తారు, విగ్రహాలుగా ఉండవంట. ఏమవుతారంటే గాలగ్రహాలు అవుతాయి. గాలగ్రహం అంటే ఏంటంటే మెడలో బండ, గుదిబండ అంటారు. గాలగ్రహం అంటే గుదిబండ అంటే వెయిట్, మెడలో బండ కట్టేస్తే ఎంత వెయిట్, కష్టం కదా. ఆ మాదిరి విగ్రహాలు అయిపోతాయి. భారతదేశంలో ప్రస్తుతం జరుగుతున్నది ఇదే అనమాట. ముఖ్యంగా తమిళనాడు ఇలాంటి దక్షిణాది రాష్ట్రాల్లో కొన్ని వందల వేల గుళ్ళు ఉన్నాయి. సరిగ్గా నైవేద్యం పెట్టేవాడు లేడు. అక్కడ మందిరంలోకి వెళ్తే అంత పిచ్చి మొక్కలంతా పెరిగిపోయి కనిపిస్తాయి. ఒకసారి మేము శ్రీరంగం వెళ్ళాం. అంటే 3 ఉంటాయి శ్రీరంగాలు. ఒకటి మనం చూసేటువంటి ఆదిరంగం, మధ్యరంగం, అంతరంగ. మనం చూసేది శ్రీరంగంలో చూసేటువంటిది అది వచ్చేసి అంతరంగ అనుకుంటా. మా ఆదిరంగం వచ్చేసి కర్ణాటకలో ఉండేటువంటిది. అంతేనమ్మా? కరెక్టేనా నేను చెప్పింది? అవును. అండ్ మైసూరు దగ్గర ఉండేటువంటిది వచ్చి ఆదిరంగ. అక్కడ దాని పేరేంటి, శ్రీరంగంలో ఉండేది అంత్యరంగ. మధ్యరంగం ఒకటి ఉంది, అది కూడా కర్ణాటకలోనే ఉంది. మూడింటికి కావేరీ నది ప్రవహిస్తుంది. మూడింటిని టచ్ చేసుకుంటూ కావేరీ నది వస్తుంది, అది ప్రత్యేకం. ఆ మధ్యరంగ దగ్గరికి వెళ్ళాము, చాలా మారుమూలు ఉంటుంది. మేము వెళ్ళిన తర్వాత అప్పుడు పూజారి, మేము కీర్తన చేసుకుంటూ ఉంటే పూజారి అప్పుడు వచ్చారు. వారు వచ్చి తలుపు తీస్తే లోపలికి వెళ్ళి చూస్తే గుడి అంతా పిచ్చి మొక్కలు. మేము అందరం వెళ్ళి, ఎంత బ్రహ్మచారీస్ అంతా వెళ్ళాము, 30-40 మంది వెళ్ళాము. మేమంతా కీర్తన చేసి అన్ని చెట్లు మొత్తం అంతా తీసాం. మొత్తం అంతా ఒక రకంగా చెప్పాలంటే మహాకలీన్ లాగా చేసాం. ఎందుకంటే అలా ఉంది పరిస్థితి. శ్రవణం కీర్తనం అనేది ఎంత ముఖ్యమో చూడండి. అది ఇక్కడ అర్థం చేసుకోవాలి మనం. ఎప్పుడైతే ఆ విధంగా ఆయన పాయసాన్ని, వేడివేడి పాయసాన్ని వచ్చి పెట్టు భగవంతుడికి నేను చూస్తానన్నాడో, ఆ పిల్లవాడు తీసుకొచ్చాడు ఎవరి దగ్గరికి? ఆళ్వార్లందరూ సేవిస్తున్నారు కాబట్టి ఆయన పేరు ఏంటంటే ఆళ్వార్నాథ్ అని పేరు వచ్చేసింది. ఆళ్వారు ఫ్యామిలీస్ అంతా వచ్చారు దక్షిణ భారతదేశం నుంచి. వాళ్ళు వచ్చి పూజలు చేస్తున్నారు కాబట్టి ఆళ్వార్నాథ్ అని పేరు వచ్చింది. ఈ ఆళ్వార్నాథ్ దగ్గరికి వచ్చి పెట్టాడు, నైవేద్యం పెట్టి. పిల్లవాడు ఏం చేశాడు, వస్తూనే ఏడు మొదలు పెట్టాడు దూరం నుంచే. ఎందుకు? మా నాన్న నన్ను తిడుతున్నాడు, కొడతానని చెప్పి అంటున్నాడు, నేను నీకు నైవేద్యం పెట్టలేదంట, నువ్వు తినలేదంట, అదంతా అబద్ధం అంట, నువ్వు శిలైతే ఎట్లా తింటావని అడుగుతున్నాడు అని చెప్పేసి దూరం నుంచి ఏడ్చుకుంటూ వచ్చి కూర్చున్నాడు. కూర్చునేసరికి స్వామి ఏం చేశాడు, అయ్యో పిల్లవాడు ఏడుస్తున్నాడు అని చెప్పేసి వెనకాల అతని తండ్రి వచ్చి స్తంభం దగ్గర నిలబడుకుని స్తంభం పక్కన దాక్కొని చూస్తున్నాడు. భగవంతుడికి తెలియదా అది? పరమాత్మకు తెలియని విషయమా? కానీ ఎవరేమైనా అనుకొని, ఇక్కడ అమాయకుడైన బిడ్డ కోసం నేను వస్తున్నాను అంతే అని చెప్పి వెంటనే స్వామి ముందుకు వచ్చేసాడు. వచ్చేసేసి అలా బాధపడకు, నేను తింటానని చెప్పేసి పాయసాన్నం పాత్ర ఇవ్వమని చెప్పేసి అడిగాడు. ఆ పాయసాన్నం పాత్ర ఇస్తే స్వామి ఆ పాయసాన్నం పాత్ర నుంచి ఇలా తీసుకునే లోపల స్తంభం వెనక నుంచి అతను చూశాడనమాట. ఇదేంటి, విగ్రహం నుంచి దేవుడు రావడం ఏంటి? ఇది ఇన్నాళ్ళు ఎప్పుడు అసలు నేను విని ఎరగని విషయం ఇది, ఎట్లా వచ్చేసాడు ఈయన అని చెప్పి ఉన్న పొలంగా స్తంభం వెనక నుంచి టక్కన ముందుకు వచ్చేసి ఏం చేశాడు అతను, ఆ బ్రాహ్మణుడు, భగవంతుడు వేడివేడి పాయసాన్ని ఇలా తింటున్నాడు. ఆయన తినే పాయసాన్ని ఇట్లా పట్టుకునేసరికి చిన్నిపోయేసేసి ముఖం మీద, ఇక్కడ ఉదరం మీద ఇక్కడ పడిపోయింది పాయసం పడిపోయేసరికి, విగ్రహాల్లా ఉండాలి, మీరు వచ్చి తినడం మొదలు పెడితే మేము ఎక్కడి నుంచి తెచ్చిపెట్టేది అన్నాడు. ఆ మాట అనగానే స్వామి వెంటనే విగ్రహంలో అదృశ్యమైపోయాడు, శంకుచక్ర గదా పద్మాలతో విగ్రహం. కానీ పడిన పాయసాన్నం మాత్రం ఆ శిల మీద గుర్తుగా ఇక్కడ మత్స ఏర్పడిపోయింది, ఇక్కడ మత్స ఏర్పడిపోయింది.
వేడివేడి పాయసాన్నం పడింది కదా, పాయసాన్ని వేడివేడికి పడితే ఏమన్నా బొబ్బ వస్తుంది కదా, ఆ విధంగా వచ్చేస్తుంది. విగ్రహం మీద అలా వచ్చినాయి. అప్పటికి భగవంతుడు తెలియజేస్తున్నాడు, చూడు విగ్రహానికి నాకు వ్యత్యాసం లేదు అని. అప్పటికి తెలియజేస్తున్నాడు. అతనికి అప్పుడైనా చూడాలి అతను, అరే నేను వ్యక్తిని పట్టుకున్నాను, వ్యక్తిని పట్టుకుంటే అదృశ్యం అయిపోయాడు, విగ్రహానికి ఆ చిందినటువంటి పాయసం చిందినటువంటిది కనిపిస్తూ ఉంది నాకు అక్కడ. ఇప్పుడైనా అర్థం చేసుకోవాలా? ఇంకా అర్థం కాలేదు. బయటకు వచ్చేసరికి ఆ రోజు రాత్రి ఇంక భగవంతునికి ఇంకా భగవంతుడు అంతవరకు ఓర్పు పడతాడు. ఆ రోజు రాత్రి పక్కనే ఉండే సముద్రం పొంగి మొత్తం ఉండేటువంటి ఊరిని ముంచుకొని అయిపోయింది అక్కడ. ఊరంతా మునిగిపోయింది. తెల్లారికి తగ్గిపోయింది. అన్న ఊరిని తుడిచిపెట్టుకుని వెళ్ళిపోయింది అనమాట. అక్కడ కేదార్లో జరిగింది చూసారా, ఆ విధంగా. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఊళ్ళో అందరూ కొట్టుకెళ్ళిపోయారు కదా, ఒక్కడు మిగిలాడు. ఎవరు? ఆ చిన్నబాబు గుడి గోపురం పట్టుకొని మిగిలిపోయాడు. గుడి పైన గోపురం ఉంటుంది కదా, గోపురం దగ్గర అక్కడ పట్టుకొని మిగిలిపోయాడు. అతను ఒక్కడే. తగ్గిన తర్వాత చిన్నగా వచ్చి కిందకి వచ్చి చూస్తే ఎవరు లేరు, ఇక్కడే మిగిలాడు. ఎవరు లేకపోయేసరికి గుళ్ళోకి వెళ్తే స్వామి స్వయంగా వచ్చి చెప్పాడు అనమాట, నా మీద విశ్వాసంతో ఉన్నవాడు నీ ఒక్కడవే, అందుకే నీ ఒక్కడినే నేను ఉంచాను. విశ్వాసులైనటువంటి వాళ్ళ దగ్గర నేను ఎంతసేపు సేవ తీసుకోవాలి? నన్ను రాయిగా చూస్తున్నారు వాళ్ళు, అర్చామూర్తిని రాయిగా చూస్తున్నారు. నేను తింటుంటే ఎందుకు తింటున్నామని అడుగుతున్నారు. బృందావనంలో గోపికలు ఈరోజు కృష్ణుడు మా ఇంటికి వచ్చి వెన్న తినలేదే అని ఎన్ని నోములు నోచి ఎన్ని వ్రతాలు చేసి ఎన్ని పూజలు చేస్తానో నేను ఆ ఇంట్లో దొంగతనంకి వెళ్ళేవాడిని. అదేనా బృందావనంలో కృష్ణుడు ఈరోజు ఏ ఇంటికి దొంగతనంకి వెళ్తాడనేది ఎట్లా నిర్ణయించబడుతుందంటే, ముందు రోజు రాత్రి ఏ గోపిక ఎక్కువ కృష్ణ స్మరణ చేస్తుందో ఆ ఇల్లే నెక్స్ట్ డే స్పాట్. అదే ఏ గోపిక కృష్ణుడు మా ఇంటికి రాలేదని ఏ గోపిక ఎక్కువ స్మరణ చేస్తుందో, కృష్ణ స్మరణ ఏ గోపిక ఎక్కువ చేస్తుందో కృష్ణుడు చెప్తాడనమాట. మరుసటి రోజు ఆ ఇల్లు అని చెప్తాడు కృష్ణుడు. వీళ్ళంటారు, గోపవాళ్ళు అడుగుతారు, కృష్ణ ఈరోజు ఏ ఇల్లు? ఈరోజు ఆ పక్కన ఆ 3 వీధుల అవతల చివరి ఇల్లు ఉందే అది అని చెప్తాడు. అని అంటే లేదు, నిన్న మనం ఈ వీధికి వెళ్ళాం కదా, ఈ వీధి తర్వాత ఆ నెక్స్ట్ వీధి కదా కవర్ చేయాల్సింది. నెక్స్ట్ వీధి అని అట్లా కాదురా, మనం కవర్ చేయాల్సిన ఇళ్ళన్నీ బృందావనంలో దానికి క్యాలిక్యులేషన్ వేరే ఉంది, ఆ లెక్క వేరే ఉంది. ఏమిటా లెక్క? నువ్వు ఎంత కృష్ణుడిని స్మరణ చేస్తావో, ఎన్నిసార్లు కృష్ణ అని తలుచుకుంటావో ఆ సంఖ్య ఎవరిది ఎక్కువ ఉంటే ఆ ఇల్లే ఆ మరుసటి రోజున కృష్ణలీలకు వేదిక అవుతుంది. కృష్ణలీలకు అదే వేదిక అవుతుంది. అర్థమైందా? అది స్మరణ. ఆ స్మరణ లేదు కాబట్టి నేను వాళ్ళని ఇక్కడ పెట్టలేకపోయానని చెప్పేసాడు స్వామి. మీరు ఇలాంటి లీలలు చూడండి, ఇక్కడికంటే జరిగినాయి. ద్వారకలో కూడా ఇలానే జరిగింది. ద్వారకలో ద్వారకాధీశుడు కూడా ఇట్లే, వాళ్ళు విగ్రహంలాగా చూస్తున్నారు, తనని శిలలాగా చూస్తున్నారని అనుకొని ఆయనకి ఎప్పుడైతే అది అర్థమైందో వాళ్ళ మధ్య ఎమడలేక బోధయన అనేటువంటి భక్తుడితో డాకూర్కి వెళ్ళిపోయాడు ఆయన. మనం చెప్పుకున్నాం, గుర్తుంటుంది. ద్వారకాలో శ్రవణం కీర్తనం లేని చోట స్వామి ఉండలేడు. భారతదేశంలో అనేక మందిరాలు శిథిలావస్థలో చేరుకోవడానికి కారణం ఇదే అనమాట. అక్కడ శ్రవణం కీర్తనం జరపండి, మళ్ళీ ఆ ఆలయాలన్నీ కూడా పూర్వ వైభవాన్ని సంతరించుకోకపోతే అడగండి. అర్థమైనా? అలా స్వామి ఏం చేశారు, అతను ఒక్కడిని పెట్టి, చూడు నువ్వు ఇప్పటి నుంచి ప్రచారం ప్రారంభించు, నీ ప్రచారంతో నువ్వు భక్తుల్ని శిష్యుల్ని తయారు చేయి, నీ పరంపర కొనసాగించు అని చెప్తే అప్పుడు ఆయన ఏం చేశాడు, భగవంతుని నమ్ముకొని తను భగవంతునికి సేవ చేసుకుంటూ నైవేద్యం పెట్టుకుంటూ వచ్చినటువంటి వాళ్ళకి ప్రచారం చేసుకుంటూ ఇలా జరిగింది అని చెప్తే అలా జరిగిందని చెప్పేసి కొద్దిమంది వచ్చి ఉన్నారు. అలా చేసుకుంటూ వచ్చారు. తర్వాత కాలంలో రాజు ఒక ఆయన ఈ దారిలో వెళ్తున్నాడు. అంటే ఇక్కడ సేవకు చాలా కష్టమైపోతుంది పరిస్థితి. నేను తర్వాత కాలం అంటే ఆ పిల్లవాడు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆ రాజు ఇక్కడ దాకా దాటి వెళ్ళలేకపోతున్నాడు, అక్కడే ఉన్నాడు. గుర్రాలు కదలడంలా. ఎందుకు గుర్రాలు కదలట్లేదు ఆయనకు అర్థం కాక, ఎందుకు ఇక్కడ మన గుర్రాలు కదలట్లేదు, ఏమైంది ఇక్కడ అని చెప్పి అంతా వెతికాడు. ఇక్కడ ఏదన్నా భగవంతుడికి ఇచ్చేదని ఉందేమో అని వెతికితే ఇక్కడ విగ్రహం కనిపించింది. అయ్యో విగ్రహం ఇక్కడ ఉందని చెప్పేసి రాజు వచ్చి అక్కడ ప్రార్థన చేశాడు అల్వార్నాథ్కి. అప్పుడు స్వామి చెప్పాడు, పూరి జగన్నాథ స్వామి దేవాలయానికి అక్కడికి కూడా నువ్వే కదా రాజువి? అవును స్వామి, మీ దయ వల్ల అక్కడ కూడా నేనే సేవ చేస్తున్నాను. రాజు అని అంటే రాజు కాదు, సేవ చేస్తున్నాను.
కాబట్టి నువ్వేం చేయాలంటే అక్కడ జగన్నాథ స్వామి దేవాలయంలో ఉన్న పూజారులు పాండాలని కొద్దిమందిని ఇక్కడికి పంపించు, ఇక్కడ తక్కువే పంపించి ఇక్కడ సేవలు జరిపించాను అనేది ఆయన రాజు పంపించాడు. అట్లా ఇక్కడ జరుగుతున్నాయి సేవలు. ఇదంతా ఎప్పుడు జరిగింది? చైతన్య మహాప్రభు కన్నా ముందు. చైతన్య మహాప్రభు 500 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు ఏమైందంటే ఇది జరిగిన లీల. ఇక్కడ ఆళ్వారనాథుని దర్శనం చేసుకోవడానికి చైతన్య మహాప్రభువు ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి ఎక్కడ ఏమి కనపడలేదు. అప్పుడు వెతుక్కుంటూ పోతే లోపల ఆళ్వారనాథ్ కనిపించారు. ఈ ఆళ్వారనాథుని చూడగానే చైతన్య మహాప్రభుకి ఆ జగన్నాథ స్వరూపం, జగన్నాథుడు ఆయన ఎలా ఉన్నారు? పెద్ద పెద్ద నేత్రాలతో, ఆయన కుదించిన చేతులతో, నిండు చిరునవ్వుతో కనిపించారు. ఇక్కడ ఈయన ఎలా ఉన్నారు? శంఖచక్ర గదా పద్మాలతో కనిపించారు. ఈయన చూడగానే అక్కడ జగన్నాథ స్వామి కనిపించాడు చైతన్య మహాప్రభు. శంఖచక్ర గదా పద్మాలతో ఉన్న రూపాన్ని చూడగానే నేనే జగన్నాథుని అని చెప్పడానికి జగన్నాథ స్వామి కనిపించాడు. జగన్నాథ్ కనిపించగానే ఆయనకి తన్మయత్వం అయిపోయి, ఆయనకు రోజు దర్శనం అదే కదా, తన్మయత్వం అయిపోయి అమాంతం అట్లే పడిపోయాడు. అట్లే ఏది కట్టిలాగా అట్లే పడిపోయాడు. సాష్టాంగ నమస్కారం. కానీ ఆయన ఎంత ప్రేమతో భగవంతుడి మీద, ఎంత భక్తితో ఆయన అలా సాష్టాంగ నమస్కారం చేశారంటే ఆ శిల మీద ఆయన పడగానే ఆ శిలంతా కూడా కరిగిపోయింది. ఆయన నమస్కారం చేసిన చోట, ఆయన హృదయం ఉండే చోట, ఆయన తలపడిన చోట, మోకాళ్ళు ఉన్న చోట, కాళ్ళు ఉన్న చోట శిలే కరిగిపోయింది. అవునా? దేవదేవుడు శ్రీకృష్ణుడు వేణుగానంతో శిలను కరిగించేవాడంట. ఆ వేణుగానంతో ఆయన శిలను కరిగించేవాడు. చైతన్య మహాప్రభు తన యొక్క సంకీర్తనతో ఏం చేశారు? ఆయన శిలను కరిగించలే, శిలల కన్నా కూడా కఠినమైనటువంటి బండరాజులని మన హృదయాలను కరిగించాడు. అవునా? ఈ బండరాయి కన్నా భయంకరమైనటువంటివి ఇలాంటి శిలను కరిగించి మన హృదయంలో భక్తి అనేటువంటి అమృతాన్ని పోసాడు చైతన్య మహాప్రభు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఆ విధంగా చైతన్య మహాప్రభు ఏ శిల మీద అయితే సాష్టాంగ నమస్కారం చేశారో ఆ శిల ఏ శిల అంటే అది ఒకానొక సమయంలో సత్యయుగంలో బ్రహ్మదేవుడు కూర్చొని తపస్సు చేసిన శిల అంట. ఆ శిల మీదనే ఇది సాష్టాంగ నమస్కారం చేశారు. ఆ శిల ఇప్పటికీ ఉంది, మనం దర్శనం చేసుకోవచ్చు. అయితే ఆళ్వారనాథుని కాలక్రమంలో పిలుస్తూ ఏమైపోయింది? ఆళ్వారనాథ్ అలర్నాథ్గా మారిపోయింది. అలా అలర్నాథ్ అనేటువంటి పేరు వచ్చింది. కొన్నిసారి కాలక్రమేణా అలానే వస్తుంది. ఒకప్పుడు మన తిరుపతిలో ఆ పాదాలు, శ్రీవారి పాదాలు కింద ఉన్నాయి కదా, ఆ ప్లేస్ని ఏమంటారు? అడిపులి అనేసి అనేవాళ్ళు. అన్నిటి చింత చెట్టు, అది అక్కడ చింత చెట్టు ఉందన్నమాట. మనం చింత పులిహోర అంటాం కదా, అడిపులి, అక్కడ చింత చెట్టు ఉంది. కానీ కాలక్రమేణా ఏమైంది? దాని పేరు అడిపులి గస్తే అలిపిరాయి. అవునా? అదే నరసింహ క్షేత్రాల్లో మొదటి క్షేత్రంగా పిలువబడేటువంటి పెనుశిల కోన అనేది ఉంది. ఆ పెనుశిల కోన పిలువగా ఏమైపోయింది? పెంచుల కోనగా అయిపోయింది. అట్లానే ఇక్కడ కూడా ఆళ్వార్నాథ్ కాస్త అలర్నాథ్గా పేరు వచ్చేసింది. ఈ అలర్నాథ్ చాలా ప్రత్యేకమైన శ్రీ విగ్రహం. ఇక్కడికి ప్రభుపాదుల వారి గురువు గారు భక్తిసిద్ధ సరస్వతి మహారాజు వచ్చారు. వచ్చి మందిరాన్ని చూసి, మందిరం అంతా కూడా ఏం లేదు, సరిగా ప్రహరీ గోడలు కానీ ఏం లేవు అని చెప్పేసి మంచిగా మందిరం కట్టించారు. ప్రహరీ గోడ కట్టించారు. ఆ ప్రహరీ గోడ కట్టేటప్పుడు తవ్వారనమాట. తవ్వుతూ ఉంటే ఏమైంది? తవ్వుతుంటే భక్తిసిద్ధాంత సరస్వతి మహారాజుకి లోపల గర్భగుడిలో ఉన్నటువంటి అలర్నాథ్ లాంటి విగ్రహమే, చిన్న విగ్రహం దొరికింది ఆయనకి. స్వామి స్వయంగా ఆయన గిఫ్ట్ ఇచ్చాడనమాట. భక్తిసిద్ధాంత మహారాజు ఎంతో విలువగా ఆ చిన్న చోట అలర్నాథ్ విగ్రహాన్ని తీసుకొచ్చి ఆయన ఇక్కడ మఠం కట్టి, గౌడీ మఠం కట్టి, ఈ మఠంలో ఆ విగ్రహాన్ని పెట్టుకొని ప్రతిష్ఠ చేశారు. అక్కడ మీరు ఎదురుగా చూడండి, చిన్న విగ్రహం కనిపిస్తుంది, కృష్ణుడి పాదాల దగ్గర కనిపిస్తుంది, చూసారా? ఆ విగ్రహం ఏంటంటే అక్కడ తవ్వుతున్నప్పుడు త్రవ్వకాల్లో బయటపడిన విగ్రహం. అంటే ఏంటి? అలర్నాథ్ భక్తిసిద్ధాంత సరస్వతి మహారాజు చూసి ఎంతో ఆనందపడి, ఇదిగో గిఫ్ట్ ఇస్తున్నా, తీసుకొచ్చిన బొమ్మ అని చెప్పి తన యొక్క రూపాన్ని, సేమ్ అలర్నాథ్ విగ్రహాన్ని ఇచ్చారు ఆయన. సో ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టుకున్నారు ఆయన. ఇప్పటికి కూడా మనం చూడవచ్చు. సో ఆ విధంగా ఇది భక్తిసిద్ధాంత సరస్వతి మహారాజు ఏర్పాటు చేసిన మఠం. ఇది ప్రభుపాదుల వారి గురువు గారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఈ రెనోవేషన్, ఆ టెంపుల్ ఏదైతే ఉందో అలర్నాథ్ టెంపుల్ పక్కనే ఆ రెనోవేషన్, ఇవన్నీ కూడా చేసింది ఎవరు అంటే ప్రభుపాదుల వారి యొక్క శిష్యుడైనటువంటి గౌరగోవింద స్వామి మహారాజు వారు ఇక్కడ చేశారు. నేను వెళ్ళాం కదా మనం మందిరానికి, చూసాం కదా, ఆ గౌరగోవింద స్వామి మహారాజు చేశారనమాట.
ఏమి ఆయన ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకొని మా గురువు గారికి 108 మందిరం కట్టాలి నేను, అది ఆయనకు కోరిక, అది ఆయన యొక్క జాతక చక్రంలో ఉంది అది. అయితే ఇక్కడ ఒరిస్సాలో వీళ్ళ చేత నేను అంత కట్టగలనో నాకు తెలియదు, కానీ ఎలా అయినా సరే అది పూర్తయ్యేటువంటి అనుగ్రహాన్ని నాకు ఇవ్వండి అని చెప్పేసి గౌరగోని మహారాజ్ ఇక్కడ అలర్నాథ్కి ప్రార్థన చేసుకున్నారు. ఆ అనుగ్రహంతో అక్కడ పూర్తి చేశారనమాట. సో అట్లా అందుకని అది పూర్తయిన తర్వాత కాలంలో ఇస్కాన్ వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు మీరు లోపలికి వచ్చేటప్పుడు పెద్ద ఆర్చ్ కనపడిందా, తోరణం, అది కూడా ఇస్కాన్ తరపున ఏర్పాటైంది. ఇక్కడ కూడా జీర్ణోద్ధరణకి చాలా సేవ చేశారు, సహాయం చేశారన్నమాట. సో అందుకని అలర్నాథ్ విగ్రహం ద్వారా మనం నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటంటే, విగ్రహాన్ని దయచేసి ఎప్పుడు కూడా లోహము చెక్క రాయి అని భావించొద్దండి. మీ యొక్క భక్తిని బట్టి, మీరు చేసే నామాన్ని బట్టి, మీరు పాటించేటువంటి ఆ వ్రతాన్ని బట్టి వాళ్ళు ప్రతిస్పందిస్తారు. చాలాసార్లు మీకు ఇది తెలిసే ఉంటుంది, ప్రతిస్పందిస్తారు శ్రీ విగ్రహాలు. అర్థమైందా? ఎప్పుడో వీళ్ళు ఆన్లైన్లో బుక్ చేసి జగన్నాథ విగ్రహాన్ని తెప్పించుకున్నారు, ఎవరికి తెలియకుండా టక్కన. ఆ విగ్రహాలు వీళ్ళు తెప్పించుకున్న తర్వాత మేము తెప్పించామని చెప్పారు. నేను చెప్పాను, అక్కడ మీకు నైవేద్యాలు సరిగ్గా పెట్టలేరు, కష్టం అవుతుంది మీ ఇంట్లో ఉన్న పరిస్థితుల్లో అని చెప్పేసి చెప్తే, అక్కడి నుంచి తీసుకెళ్ళి ఆ విగ్రహాలు సీతమ్మ ఇంట్లోకి వచ్చారు. ఏమి అంతేనా? సరే. ఏమి అప్పటి నుంచి సీతమ్మ ఏమర్థం చేసుకుందంటే, ఆ ఇల్లు జగన్నాథ స్వామిది కాబట్టి జగన్నాథ్ ఇల్లేనే అంటుంది. ఏమి మీ ఇంట్లో కార్యక్రమం ఏమైనా పెట్టుకుంటామంటే జగన్నాథ్ ఇంట్లో కార్యక్రమం పెట్టుకుంటామని. నేను ఏమాత్రం అప్పుడప్పుడు అడిగితే కూడా ఏమరపాటున కూడా ఏమి గుర్తుపెట్టుకొని జగన్నాథ స్వామి ఇల్లు. ఆ విధంగా పూరి క్షేత్రంలో ఉండే జగన్నాథుడు అక్కడికి వచ్చి అక్కడ సీతమ్మ వాళ్ళ ఇంట్లోకి ప్రవేశించారు. అంటే ఏమి మనకేమర్థం ఉందంటే, విగ్రహాలు ప్రతిస్పందన చేస్తారు, శ్రీ విగ్రహాలు పలుకుతారు, మాట్లాడతారు. ఎలా అంటే నీ యొక్క భక్తి తీవ్రతను బట్టి. కృష్ణుడు అందుకే ఏం చెప్తాడు భగవద్గీతలో, తీవ్రేణ భక్తి యోగేణ యజేత పురుషం. నువ్వు తీవ్రమైన భక్తి చేయాలి. ఏదో ఆషామాష భక్తి, తీర్థయాత్రకు వచ్చామా వెళ్ళామా, తర్వాత మనం చేద్దాం, తర్వాత మనం చూద్దాం, పోస్ట్ పోనింగ్ మెంటాలిటీ దయచేసి వద్దు. భారతదేశంలో భారతీయులకు పట్టిన పెద్ద జబ్బు ఏంటంటే పోస్ట్ పోనింగ్. తర్వాత చేద్దాంలే, తర్వాత చూద్దాంలే అని. ఆ తర్వాత ఎప్పుడైనటువంటిది ఎంతకాలం ఉంది? ఎంతకాలం ఉంది చెప్పండి? ఎంతకాలం కదా అడిగారు కదా అన్నమాచార్య. ఎంతకాలము కదా ఈ దేహధారణము, చింతా పరంపరల చిక్కుబడనైతి, ఎంతకాలము కదా ఈ దేహధారణము. ఈ దేహం ఎంతసేపు ధరిస్తావు నువ్వు? ఎంతసేపు ధరిస్తుంటావు? ఈ మధ్యలో ఏమైంది, చింతా పరంపరలో చిక్కుబడిపోయాను, అనేక రకాల చింతలు. ఆ చింత అనేటువంటిది ఎట్లా పోతుంది మరి? చింత అనేది చింతన ద్వారా పోతుంది. ఏం చింతన? భగవత్ చింతన ద్వారా పోతుంది. భగవత్ చింతన చేస్తే భౌతికమైన చింతలు లేవు. తీర్థయాత్రకు వచ్చేది ఉద్దేశం అదే, భగవత్ చింతన పెంచుకోవాలి. ఈ లీలలన్నీ వింటే ఆలోచన పెరుగుతుంది దీని మీద. ఇప్పుడు ఇది ఎంత అద్భుతమైన లీల. శ్రీ విగ్రహానికి నైవేద్యం పెట్టాలి, నైవేద్యం పెట్టేటప్పుడు పొరపాటును కూడా శిల చెక్క లోహం అని భావించకూడదు. ఏమి ఆ విశ్వాసం లేదు అని అంటే ఏమవుతుంది, అక్కడ మన ఊనికి ఉండదన్నమాట. అదే భారతదేశంలో మనం చూస్తున్నాం, ఎక్కడ చూసినా కూడా ఎన్నెన్నో ఘోరాలు, నేరాలు, అకృత్యాలు ఎందుకు జరుగుతున్నాయని అంటే, కృష్ణుడికి నైవేద్యం, భగవంతుడు నైవేద్యం పెట్టి ప్రసాద రూపంలో తీసుకుంటున్నారా మీకే తెలుసు అనమాట. ఏమి మనం చూస్తున్నాం, రకరకాలైనటువంటి నోరు లేనటువంటి జీవులంటిని కూడా ఏమి హింసించి బాధించి ఏమి వాటిని చంపుకుంటున్నారు. అదేమవుతుంది, ఆ కర్మ అనేది అక్కడికి పోదు, అది మళ్ళీ తిరిగి వస్తుందన్నమాట. న్యూటన్లా మనం ఉన్నాం కదా, ఏమని ఎవ్రీ రియాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని. ఆ న్యూటన్ భగవద్గీత చదివి చెప్పాడంట ఆ సిద్ధాంతం. అందుకని నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, ప్రతిసారి కూడా ఇలాంటి ఆధ్యాత్మిక యాత్రలకు వచ్చినప్పుడు ఎవరో ఒకరు భక్తులు ముందుకు వచ్చి, మేము ఈ యాత్ర నుంచి జీవహింస మానేస్తాము అని చెప్తారు. మామూలుగా ప్రతి యాత్రలో కూడా ఇది ఒక పరిపాటి. అలా ఈ యాత్రలో భగవంతుడు ఏ జగన్నాథ స్వామి, చైతన్య మహాప్రభు ఎవరిని అలా ప్రేరేపిస్తాడో మనకు తెలియదు. కానీ మనమైతే ఆ భావనతో చక్కగా భగవత్ ప్రసాదం తీసుకునేటువంటి అలవాటైతే మనకి రావాలని అలర్నాథ్ దగ్గర ప్రార్థన చేద్దాం. ఏమి వారంలో ఒక 2-3 రోజులైనా నైవేద్యం పెట్టిన ఆహారం తీసుకోండి.
వారంలో రోజంతా నైవేద్యం పెట్టి ఆహారం తీసుకునేటువంటి వాళ్ళు ఆ నైవేద్యాన్ని విలువగా పెట్టండి. నేను భగవంతుడికి పెడుతున్నాను, ఆ నైవేద్యాన్ని విలువగా వండండి. ఏమి నైవేద్యం వండేటప్పుడు కూడా ఎలా, ఇంట్లో అమ్మగారు నైవేద్యం వండేటప్పుడు కూడా ఎలా ఉండాలి, తలకి హ్యాట్ పెట్టుకోవాలి. ఏమి ఒక వెంట్రుకు కానీ ఇంక ఏదైనా పడిందంటే నైవేద్యంలో అది భగవంతుడికి వెళ్ళిందంటే ఎంత అపరాధం అవుతుందో అది గుర్తుపెట్టుకోండి. మన అలాంటి అపరాధాలు మన ద్వారా జరిగి ఉంటాయి కూడా, క్షమాపణ అడగాలి, భగవంతుని ప్రాధేయపడాలి. ఏమి అందుకనే వంట చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు ఇక్కడ జగన్నాథ స్వామి దగ్గర చూడండి, వంట అంటే ఎట్లా చేస్తారు వాళ్ళు భగవంతుడికి. కళ్ళు తప్ప మిగతాదంతా కవర్ అయిపోయి ఉంటుంది వాళ్ళు మొత్తం గుడ్డతో. ఎందుకంటే జుట్టు రానొచ్చు, నోటితో మాట్లాడినప్పుడు ఈ తుంపర్లలో పడవచ్చు. నేను మాట్లాడుతున్నాను, కూరగాయలు కట్ చేస్తున్నారు, కూరగాయలు కట్ చేస్తూ ఏమిటి ఆ విషయం ఏంటి, ఈ విషయం ఏంటి, అది ఎక్కడ ఉండాలి, ఇది ఎక్కడ ఉండాలి అని పడిపోయింది. అది భగవంతునికి పోతూ ఉంది. భగవంతుడు ఉచ్చిష్టం నువ్వు తింటున్నావా, నీ ఉచ్చిష్టం భగవంతుడు తింటున్నాడా? ఈ విషయాలన్నీ ఇక్కడ మాట్లాడుకోవాలి మనం. ఎందుకంటే ఇక్కడ ఆ సబ్జెక్ట్ ఉంది, ఆ సబ్జెక్ట్ ఇక్కడ జరిగింది. అందుకని వండేది ఆ కూరగాయలను కూడా బాగా కడగాలి. అందులో ఇప్పుడు వచ్చిన కూరగాయలు అంటే అంతా పెస్టిసైడ్స్ కాబట్టి 1 గంట సేపు ఉప్పు నీళ్ళలో నానబెట్టాలి, ఒక 1 అవర్. అది అలా నానబెట్టి చక్కగా, ఎందుకంటే ఆ పెస్టిసైడ్ అంతా పోతుంది. ఉప్పు నీళ్ళు వేసి ఉప్పు నీళ్ళలో 1 అవర్ నానబెట్టేసి తర్వాత తీయాలి. తీసి మనం మాస్క్ ధరించి, తలకి హ్యాట్ ధరించి వంట చేయాలి. అలా చేస్తేనే శ్రీ విగ్రహాలు నువ్వు చేసేటువంటిది స్వీకరిస్తారు. అది తీసుకుంటేనే నీలో భక్తి భావన వృద్ధి అవుతుంది. అలా చేయలేదనుకోండి సేవాపరాధాలు జరుగుతాయి. ఈ సేవాపరాధాలు ఏమవుతాయి అంటే ఎప్పుడు ఏ విధంగా ఎలా వస్తాయో, ఎలా దారి తీస్తాయో, ఎలా దెబ్బ కొడతాయో మనకి తెలియదు. అదేముందంటే శ్రీ విగ్రహాలను పెట్టుకొని మనం మంచి సేవ చేసి ప్రయోజనం పొందవలసిన బదులుగా ప్రయోజనం పొందకుండా మనం దానికి రివర్స్ ప్రతికూల ప్రభావాన్ని పొందవలసిన పరిస్థితి వస్తుంది. అందువల్ల ఇంట్లో శ్రీ విగ్రహాలు ఉన్నవాళ్ళు, ప్రత్యేకించి చిత్రపటాలు ఉన్న వాళ్ళనే జాగ్రత్తగానే ఉండాలి. చిత్రపటాలకి మనం లాలాజలం పడిందో లేకపోతే వెంట్రుకలు పడిందో పెట్టమని ఏం చెప్పట్లే శాస్త్రం. చిత్రపటాలు ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, శ్రీ విగ్రహాలు ఉండేవాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎంత అదృష్టమో అంత ప్రమాదం కూడా, ఎంత అదృష్టమో అంత ప్రమాదం కూడా. అందువల్ల చాలా జాగ్రత్తగా చేయాలి. చేసి పెడితే ఏమవుతుంది, ఆ స్వామి సంతృప్తి చెందాడంటే యస్మిన్ తుష్ట జగత్తుష్ట. స్వామి సంతృప్తిగా తీసుకున్నారంటే ఆ ఇంట్లో వాళ్ళందరూ సంతుష్టిగా ఉంటారు. ఆ ఇంట్లో వాళ్ళ హృదయం సంతృప్తి చెంది ఉంటుంది. ఏనాత్మ సుప్రసీదతి, ఆత్మ ప్రసన్నం అవుతుంది. అందుకని శ్రీ విగ్రహాలకు నైవేద్యం పెట్టే విషయంలో మీరు ఇక్కడ చాలా చాలా జాగ్రత్తగా ఉండాలనేది అక్కడ అలర్నాథ్కి అడగండి. తెలిసి తెలియక మీ ఇంట్లో ఉండే శ్రీ విగ్రహాలు చేసిన అపరాధాలు ఉంటే మన్నించమని. పొరపాటున కొన్నిసార్లు చేసినప్పుడు వెంట్రుకలు పడ్డాయి, ఇంకేవేవో పడి ఉంటాయి, క్షమించమని అడిగి ఇక నుంచి మేము అత్యంత జాగ్రత్తగా సావధానంగా చేస్తాము అని చెప్పి ప్రార్థన చేసుకోవాలి. ఓకేనా? అది ఇక్కడ అలర్నాథ్ స్వామి. లోపలికి వెళ్ళి మనం అలర్నాథ్ స్వామి దర్శనం చేసుకుందాం ఫస్ట్.